హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోంది, సో నా వాయిస్ కొంచెం మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఈరోజు ఎంసెట్ పీవైక్యూ థర్మోడైనమిక్స్ లెసన్. మీ అందరికీ తెలుసు, థర్మోడైనమిక్స్ అనేది ఎంసెట్లో టీఎస్లో అయినా సరే లేదా మనకి ఏపీలో అయినా ఎంసెట్లో థర్మోడైనమిక్స్ 2 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఏ చాప్టర్కి 2 మార్క్ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్కి 1 మార్క్ వెయిటేజ్ ఉంది, ఆల్రెడీ వీడియో చేశాను. దాని లింక్ ఎక్కడ ఉంటుంది? డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ ఫాలో ఇట్. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. పీవైక్యూ ఎందుకు చేస్తాము ప్రతిసారి చెప్తున్నాను. పీవైక్యూ అనేవి ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి మోడల్స్ వచ్చాయి ఆ మోడల్స్ని కవర్ చేయడానికి మాత్రం మనం పీవైక్యూ చేస్తూ ఉన్నాము. సో 2021 మాత్రమే ప్రస్తుతానికి నేను డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూ ట్రెండ్, లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వడమే బెస్ట్. సో లేటెస్ట్ ట్రెండ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏపీ అండ్ టీఎస్ రెండిట్లోనూ కూడా మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా 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 సిమిలర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఎంసెట్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టీఎస్ ఎంసెట్లో ఉన్న ఒక క్వశ్చన్, సిరీస్ ఆఫ్ కార్నాట్ ఇంజన్లో సిరీస్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో కార్నాట్ ఇంజన్లో ఈ సిరీస్ ప్యాటర్న్లో క్వశ్చన్ టీఎస్ ఎంసెట్లోనూ అడగడం జరిగింది 2021లో. అదే 2021లో ఏపీ ఎంసెట్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఒక్కసారి ఆ సిరీస్ మోడల్ ఏంటో ఒకసారి చూసేద్దాము. మీ అందరికీ తెలుసు, నార్మల్గా కార్నాట్ ఇంజన్ అంటే సోర్స్ ఉంటుంది, సింక్ ఉంటుంది. సోర్స్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్డ్ అట్ హైయర్ టెంపరేచర్, సింక్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్డ్ అట్ లోవర్ టెంపరేచర్. సిరీస్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ దాంట్లో ఉండే ఈ సింక్ని తీసుకెళ్ళి సెకండ్ కార్నాట్ ఇంజన్కి సోర్స్ లాగా వాడతారు. సెకండ్ కార్నాట్ ఇంజన్లో ఉండే సింక్ని తీసుకెళ్ళి థర్డ్ దాంట్లో ఉండే థర్డ్ దాంట్లో ఉండే కార్నాట్ ఇంజన్కి సోర్స్ లాగా వాడతారు. సో ఫార్ములా రిమైన్స్ సేమ్, ఒకటే ఫార్ములా. ఈటా ద ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 లేదా Q1 - Q2/Q1. సో సేమ్ ఫార్ములా ఉంటుంది, బట్ మనం ఆ సిరీస్ రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. టీఎస్ ఎంసెట్ 2021 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో టీఎస్ ఎంసెట్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కన్సిడర్ 2-stage కార్నాట్ ఇంజన్. 2-stage కార్నాట్ ఇంజన్ అంటే ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఒక పార్ట్ దాన్ని లింక్ చేసుకుని సెకండ్ కార్నాట్ ఇంజన్ వర్క్ చేస్తుంది. సో 2-stage కార్నాట్ ఇంజన్, ఫస్ట్ స్టేజ్ హీట్ Q1 ఈజ్ అబ్జార్బ్డ్ అట్ టెంపరేచర్ T. సో క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో Q1 ఈ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ అట్ టెంపరేచర్ T అండ్ Q2 హీట్ ఈజ్ ఎక్స్పెల్డ్. ఎప్పుడు కూడా సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది, సింక్కి హీట్ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి Q1 అబ్జార్బ్డ్, Q2 రిపెల్డ్, ఎక్స్పెల్డ్ అట్ టెంపరేచర్ ఆల్ఫా టీ ఇచ్చారు ఇక్కడ టెంపరేచర్ ఆల్ఫా టీ. Q1 అనేది సింక్ నుంచి తీసుకుని సోర్స్ నుంచి తీసుకుని Q2 అనేది సింక్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ సిరీస్, ఫస్ట్ పార్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ ద సెకండ్ స్టేజ్లో Q2 హీట్, ఈ Q2 రిజెక్ట్ చేసింది కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ కార్నాట్ ఇంజన్లో ఉండే సింక్ సెకండ్ పార్ట్ ఆఫ్ కార్నాట్ ఇంజన్లో సోర్స్గా పనిచేస్తుంది. సో ఈ Q2 ఏదైతే ఉందో ఈ Q2 ఈజ్ అబ్జార్బ్డ్ అట్ టెంపరేచర్ ఆల్ఫా టీ. ఇదే మళ్ళీ సేమ్, ఈ సింకే ఇక్కడ సోర్స్గా యాక్ట్ అవుతుంది. సో సేమ్ కండిషన్స్ ఉంటాయి. అండ్ Q3 ఈజ్ రిపెల్డ్ అట్ టెంపరేచర్ బీటా టీ. సో ఇక్కడ ఫైండ్ అవుట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సిరీస్ కాంబినేషన్లో ఉన్న కార్నాట్ ఇంజన్కి మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీకి ఫార్ములా సేమ్. సొల్యూషన్కి వద్దాము. సొల్యూషన్కి వచ్చేటప్పటికి ఎఫిషియన్సీకి ఫార్ములా సేమ్. ఈ పార్ట్కి ఎఫిషియన్సీ రాసుకోవాలి, ఈ పార్ట్కి ఎఫిషియన్సీ రాసుకోవాలి. ఆ రెండింటిని మనం యూజువల్గా ఈక్వేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టేజ్కి ఈక్వేట్ రాద్దాం. ఫస్ట్ స్టేజ్కి ఈక్వేషన్ రాస్తే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటమ్మా? Q1 - Q2/Q1 is equal to 1 - T2/T1. 1 - T2/T1. సో T2 ప్లేస్లో ఎంత ఉంది మనకి? ఫస్ట్ స్టేజ్లో T2 ప్లేస్లో ఆల్ఫా టీ ఉంది. సో దీని ప్లేస్లో ఆల్ఫా టీ రాస్తాం, T1 ప్లేస్లో టీ రాయండి. సో ఇదంతా క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1 - Q2/Q1 is equal to 1 - ఆల్ఫా. 1 को मार दिया. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే Q2 is equal to ఆల్ఫా Q1 ఒక రిలేషన్ వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకోండి.
నెక్స్ట్ ఇంకొక సెకండ్ పార్ట్కి వెళ్ళాలి కదా, సెకండ్ స్టేజ్ ఉంది మనకి. సో సెకండ్ స్టేజ్కి వెళ్దాం. సెకండ్ స్టేజ్లో కూడా సేమ్ ఎఫిషియన్సీకి ఫార్ములా వాడతాము, కాకపోతే ఇందులో T1 T2 మాత్రమే మారుతాయి. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్కి ఎఫిషియన్సీకి ఫార్ములా రాయండి. ఇదేమవుతుంది, సెకండ్ స్టేజ్లో Q2 Q3 ఉన్నాయి, ఇక్కడ Q1 Q2 ఉంటే సెకండ్ స్టేజ్లో Q2 Q3. సో సెకండ్ స్టేజ్లో Q2 మైనస్ Q3 బై Q2 is equal to 1 minus T2 by T1 beta T by alpha T, T2 by T1. సేమ్ ఫార్ములా రిపీట్ అవుతుంది. మళ్ళీ టీనే టీకో మార్ దియా. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 1 మైనస్ Q3 by Q2, 1 మైనస్ Q3 by Q2 is equal to 1 మైనస్ బీటా బై ఆల్ఫా. సో ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, Q3 by Q2 is equal to బీటా బై ఆల్ఫా. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, Q2 is equal to ఆల్ఫా Q1, ఇక్కడ Q2 is equal to ఆల్ఫా Q3 బై బీటా. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ని బట్టి మనం రీఅరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేస్తే ఆల్ఫా Q1 is equal to ఆల్ఫా Q3 బై బీటా. సో ఇక్కడ నుంచి ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే Q1 is equal to Q3 బై బీటా. మనకు ఆప్షన్స్లో రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఏంటి అంటే ఎఫిషియన్సీకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా. సో మనకి ఫైనల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇది సోర్స్, ఇది ఫైనల్ సింక్. ఫైనల్ సోర్స్, ఫైనల్ సింక్. ఇప్పుడు సోర్స్ ఎప్పుడు కూడా సిరీస్లో ఇలాగే మనం ఫైనల్ చేయాలి. ఫైనల్గా ఎక్కడ హీట్ రిజెక్ట్ అయింది, ఈ సింక్ దగ్గర హీట్ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఫార్ములా ఏం రాస్తాము, 1 మైనస్ Q3 బై Q1, 1 మైనస్ Q3 బై Q1 ఫైనల్ ఎఫిషియన్సీ. సో ఫైనల్ ఎఫిషియన్సీ Q3 బై Q1 వాల్యూ ఎంత, Q3 బై Q1 ఇస్ బీటా. సో 1 మైనస్ బీటా, ఇదే ఆన్సర్. చూసారా సిరీస్లో ఎంత ఈజీగా ఉందో. సేమ్ మోడల్ క్వశ్చన్ మనకి ఏపీ ఎంసెట్లో కూడా అడగడం జరిగింది. ఒకసారి ఏపీ ఎంసెట్లో ఇదే మోడల్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తాను చూడండి. ఏపీ ఎంసెట్లోకి వచ్చేటప్పటికి ఇందులో 2 కార్నాట్ ఇంజన్ ఇచ్చారు. ఏపీ ఎంసెట్లోకి వచ్చేటప్పటికి 3 కార్నాట్ ఇంజన్ సిరీస్ వచ్చాయి. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఇలాంటిదే మళ్ళీ మనకి థర్డ్ స్టేజ్ వచ్చింది. సో థర్డ్ స్టేజ్లో ఆపరేటెడ్ ఇన్ సిరీస్, హీట్ సోర్స్ అట్ టెంపరేచర్ T1, హీట్ సింక్ అట్ టెంపరేచర్ T4. సో ఫస్ట్ స్టేజ్ 1లో సోర్స్ T1 టెంపరేచర్ దగ్గర ఉంటే స్టేజ్ 2, స్టేజ్ 3కి వచ్చేటప్పటికి సింక్ అనేది T4 టెంపరేచర్ దగ్గర ఉందన్నారు. దేర్ ఆర్ 2 అదర్ రిజర్వాయర్స్ అట్ టెంపరేచర్ T2 T3. మధ్యలో ఏమున్నాయి, T2 T3 కూడా ఉన్నాయి. సో ఇక్కడ ద 3 ఇంజన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్ ఇఫ్ కండిషన్ అడిగారు అనమాట. T1 T2 T3 T4కి మధ్యలో రిలేషన్ ఏంటి. సో ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు ఇది ఏపీ ఎంసెట్లో అడిగారు. సో బేసికల్గా మనము కార్నాట్ ఇంజన్ చదివేటప్పుడు కార్నాట్ ఇంజన్ నార్మల్గా ఒక ఇంజన్ చదవకుండా దానిలో సిరీస్ కాంబినేషన్ కూడా చదువుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ T1 టెంపరేచర్ ఉంది, అక్కడి నుంచి కొంత వర్క్ జరిగింది, మళ్ళీ T2 టెంపరేచర్కి వచ్చింది, కొంత వర్క్ జరిగింది, T3 టెంపరేచర్కి వచ్చింది, కొంత వర్క్ జరిగింది, ఫైనల్గా T4 టెంపరేచర్కి వచ్చింది. ఇక్కడ ఎఫిషియన్సీ η1 అని ఇచ్చారు, ఇక్కడ ఎఫిషియన్సీ η2, ఇక్కడ ఎఫిషియన్సీ η3. క్వశ్చన్ ఏంటి అంటే మనకి T1 T2 T3 T4 మధ్యలో రిలేషన్ అడిగారు. ఇప్పుడు కూడా సేమ్ మనం ఏదైతే ఇక్కడ ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ ఫాలో అవుతాం. చూడండి ఈ రెండిటికి ఈటా వాల్యూ రాయండి. η1 is equal to 1 minus T2 by T1, η2 is equal to 1 minus T3 by T2, η3 is equal to 1 minus T4 by T3. ఇవన్నీ సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. సో దాని నుంచి ఫైనల్గా ఏం రాస్తాము, ఫైనల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, 1 మైనస్ ఇది సింక్, ఇది సోర్స్, ఫైనల్గా ఇది సింక్, ఇది సోర్స్, 1 మైనస్ T4 by T1. సో వీటి మధ్యలో రిలేషన్ని సాల్వ్ చేయడమే. సో ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన మోడల్స్ని కవర్ చేయాలి కాబట్టి మనము కార్నాట్ ఇంజన్లో నార్మల్ ఫార్ములా మీ అందరికీ తెలుసు, ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు. అయితే కార్నాట్ ఇంజన్లో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటి కొత్తగా అంటే ఈ సిరీస్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్ అంటే పెద్ద కాంప్లికేషన్ ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రతి స్టేజ్కి మనం ఫార్ములా ఈటా ఫార్ములా ఎఫిషియన్సీ ఫార్ములా రాసుకుంటూ వెళ్ళడమే. ఫైనల్గా ఏం రాస్తాము, ఫస్ట్ సోర్స్ లాస్ట్ సింక్కి ఎఫిషియన్సీ ఫార్ములా రాస్తే అదే మనకి ఆ కార్నాట్ ఇంజన్కి ఎఫిషియన్సీ ఫార్ములా అవుతుంది. సో వెరీ సింపుల్.
కార్నాట్ ఇంజన్ మీద గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాము, టీఎస్ ఎంసెట్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే 500 grams of water heated from 30 degrees Celsius to 90 degrees Celsius. సో వాట్ ఈస్ గివెన్ రాసేద్దాం డైరెక్ట్గా. గివెన్ ఏంటి అంటే మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ 500 grams, T1 is equal to 30 degrees Celsius, T2 is equal to 90 degrees Celsius. What is the change in its internal energy? What is the change in its internal energy? Yes. What is the change in its internal energy? సో ఇక్కడ మనకి ఇంటర్నల్ ఎనర్జీకి క్వశ్చన్ అడిగారు. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఓకే, డియు క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ? క్వశ్చన్లో ఎలాంటి కండిషన్స్ మెన్షన్ చేయలేదు. 500 grams ఆఫ్ వాటర్ అయితే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మెన్షన్డ్. క్వశ్చన్లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో మెన్షన్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 4184 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో ఈ పార్ట్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇంటర్నల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ని మిస్ చేశానా? లేదు. ఓకే, సో ఓకే సారీ. ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డియు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్లో. స్పెసిఫిక్ హీట్ అనేది క్యాలరీస్లో ఉందా జౌల్ పర్ కేజీలో ఉందా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఐ యూనిట్లోనే ఉంది, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. అంటే ఖచ్చితంగా మనం మిగతావి కూడా ఎస్ఐ యూనిట్స్లో ఉండాలి. సో ఇదేమవుతుంది అంటే 500 × 10⁻³ కేజీగా మార్చుకోవాలి. ఖచ్చితంగా అన్ని ఎస్ఐ యూనిట్స్లోనే ఉండాలి. ఒకవేళ ఇది క్యాలరీస్లో ఉంటే మాత్రం మీరు దానిని జౌల్స్లోకి మార్చుకోవడం బెటర్. లేదా ఆప్షన్ కూడా క్యాలరీస్లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ డియు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఇదే క్వశ్చన్ మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. అయితే ఇక్కడ డిడబ్ల్యూ అనేది మనకి 0 అవుతుంది. ఎందుకు అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు, టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్గా కన్సిడర్ చేయాలి. మాస్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ వాల్యూమ్ కూడా కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తే ఈ పర్టిక్యులర్ కేసులో డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు అవుతుంది. డిక్యూ ఏంటి? డిక్యూ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాక్చువల్గా అయితే ఎంఎస్ డెల్టా టీటా వాడాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు కాబట్టి మాస్ ఇచ్చారు. సో సింపుల్గా ఎంఎస్ డెల్టా టీటా వాడితే సరిపోతుంది. సో డియు ఇజ్ ఈక్వల్ టు డిక్యూ ప్లేస్లో ఎంఎస్ డెల్టా టీటా और डेल्टा टी मास 500 × 10⁻³ అంటే 5 × 10⁻⁻1 × 4184 × టెంపరేచర్ చేంజ్ 90 - 30 వేసుకుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళీ మనం కెల్విన్లోకి మార్చక్కర్లేదు. డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అయినా కెల్విన్ అయినా సేమే కాబట్టి మనం దీనిని కంటిన్యూ చేసేయచ్చు. దాట్స్ ఇట్. ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 1.25 × 10⁵ జౌల్స్ రావాలి మనకి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ ఆన్సర్ గివెన్ ఫర్ అస్. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ డైఅటామిక్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ డైఅటామిక్ గ్యాస్. డైఅటామిక్ గ్యాస్ అనేది యూజువల్గా మనకి ఎందుకు ఇస్తారు అంటే సిపిసివి వాల్యూస్ తెలియడం కోసం కానీ గామా వాల్యూ ఐడెంటిఫై చేయడం కోసం కానీ. సో మీరందరూ ఖచ్చితంగా మోనో డై ట్రై అటామిక్ గ్యాసెస్కి సిపిసివి వాల్యూస్ అలాగే గామా వాల్యూస్ మైండ్లో గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, డైఅటామిక్ గ్యాస్ ఆఫ్ వాల్యూమ్ 2 m³ అట్ ప్రెషర్ ఈజ్ కంప్రెస్డ్ అడియాబాటికల్లీ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కంప్రెస్డ్ అడియాబాటికల్లీ అనగానే మైండ్లోకి రావాల్సింది డెల్టా క్యూ మస్ట్ బి ఈక్వల్ టు 0. అడియాబాటికల్లీ టు వాల్యూమ్. సో ఇక్కడ 2 వాల్యూమ్స్ ఉన్నాయి. లెట్ us రైట్ V1 ఇజ్ ఈక్వల్ టు 2 m³. ఇది SI యూనిట్స్లోనే ఉంది. V2 ఇజ్ ఈక్వల్ టు 0.5 m³. ఇది కూడా SI యూనిట్స్లోనే ఉంది. ప్రెషర్ గివెన్ యాజ్ P ఇజ్ ఈక్వల్ టు 2 × 10⁵ N/m². ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇందులో గివెన్ హింట్ కూడా ఇచ్చారు మనకి. యూజ్ 4 ⁻1.4 ఇజ్ ఈక్వల్ టు 6.96.
ఇది మనకి హింట్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో పీవీకి రిలేషన్ ఏంటి? పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఆ గామా 4 పవర్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు, మనకి ఏ టెన్షన్ లేదు. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? నార్మల్ వర్క్ డన్ ఫార్ములా అయితే R/γ-1 ఇంటూ T1 - T2. కానీ ఇక్కడ టెంపరేచర్ ఇవ్వలేదు, ప్రెషర్ వాల్యూమ్లో కన్వర్ట్ చేయాలి. సో ప్రెషర్ వాల్యూమ్లో ఉన్న ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటే P1V1 - P2V2/γ-1. ఇది ప్రెషర్ వాల్యూమ్ టర్మ్స్లో ఉండే కండిషన్. అయితే మనకి V1 V2 నోన్, P1 కూడా తెలుసు, కానీ P2 నాట్ గివెన్. మరి P2ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అడియాబాటిక్ ప్రాసెస్లో Pకి Vకి రిలేషన్ వెతుక్కోవాలి. ఇచ్చింది మనకి అడియాబాటిక్ ప్రాసెస్, అందుకే. సో అడియాబాటిక్ ప్రాసెస్లో పీకి వీకి రిలేషన్ ఏంటంటే P1V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2V2 పవర్ గామా. సో P1 ప్లేస్లో ఏం రాసుకోవాలి? 2 × 10⁵ ఇంటూ మరి గామా వాల్యూ ఏంటి? గామా వాల్యూ ఏంటి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్లో మనకి డై అటామిక్ మాలిక్యూల్ అనే హింట్ ఇచ్చారు. డై అటామిక్ మాలిక్యూల్కి గామా వాల్యూ 5/3, లేదా దానిని మనం 1.4గా కూడా రాసుకోవచ్చు. సో గామా వాల్యూ డై అటామిక్ మాలిక్యూల్ అని క్వశ్చన్లో గివెన్. సో గామా వాల్యూ బికమ్స్ 1.4. సో మనం దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే V1 ప్లేస్లో ఎంతమ్మా? 2^1.4 ఈజ్ ఈక్వల్ టు P2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. V2 0.5 × 1.4. 0.5ని 1/2గా కూడా రాసుకోవచ్చు. 1/2గా రాసుకుంటే 1/2^1.4, అది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. సో బేసెస్ ఏమైనప్పుడు 4^1.4 అవుతుంది. 4^1.4 క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి సొల్యూషన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి P2 వాల్యూ వస్తుంది. P2 వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే we get 13.92 × 10⁵ పాస్కల్. ఇది సాల్వ్ చేసుకుంటే 0.5ని 1/2గా రాసుకోండి, అప్పుడు మీకు ఇది 4^1.4 అవుతుంది. 4.1.4 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ P2 వాల్యూని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. P1V1 P2V2 వాల్యూస్ అన్నీ తెలుసు, గామా వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని క్యాలిక్యులేట్ చేసేయండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సేమ్ మోడల్ మనకి AP ఎంసెట్లో కూడా గివెన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వెళ్దాము. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో సారీ, పేజెస్ టర్న్ అయిపోయి. నెక్స్ట్ క్వశ్చన్ 37 ఏంటంటే ఏ టైర్ pumped to a pressure of 2 atmosphere suddenly bursts. క్వశ్చన్లో ఎప్పుడైతే సడన్లీ బర్స్ట్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ హింట్. సడన్లీ అనే పదం ఉంది అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్. వెరీ స్లో అనే పదం ఉంది అంటే అది ఐసోథర్మల్ ప్రాసెస్. సడన్లీ బర్స్ట్ అంటే అడియాబాటిక్, వెరీ స్లో అంటే ఐసోథర్మల్ ప్రాసెస్. సో మన క్వశ్చన్లో సడన్లీ బర్స్ట్ అనే పదం ఉంది కాబట్టి ఇది అడియాబాటిక్ ప్రాసెస్. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇదొక అడియాబాటిక్ ప్రాసెస్, ఖచ్చితంగా అడియాబాటిక్ ప్రాసెస్. ఇందులో మనకి ప్రెషర్ వాల్యూ గివెన్ అండ్ volume is given. Okay, sorry, so pressure given. If the temperature of air before expansion is T, then the air temperature after the tire bursts. Question enti ante tire pumped to a tire pumped to a pressure 2 atmosphere. 2 atmosphere యూనిట్ చూడంగానే మనం ఐడెంటిఫై చేయాలి, ఇది ప్రెషర్. టెంపరేచర్ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈజ్ T, దెన్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అడిగారు. బిఫోర్ ఎక్స్పాన్షన్ని T1 అనుకుంటే ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ టెంపరేచర్ కావాలి. ఇందులో మరి ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్, అడియాబాటిక్ ప్రాసెస్లో ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్ ఏంటి అంటే T⁻γ P⁻1 - ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. లేదు, దీనిని ఎలా రాయొచ్చు? T1 P1 రాసుకుంటే T2⁻γ P2⁻1 - is constant or it can be substituted. T1 ఇచ్చారు, T2 ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇదేంటి? 2 అట్మాస్ఫియర్ ఏంటి అంటే దిస్ ఈస్ P2. టైర్లో గాలి నింపారు ఎంతకి? 2 అట్మాస్ఫియర్కి. గాలి నింపక ముందు టైర్ లోపల బయట ఎయిర్లో ఎంత ప్రెషర్ ఉందో అంతే ప్రెషర్ ఉంటుంది కదా. సో P1 ఎంత తీసుకోవాలి అంటే 1 అట్మాస్ఫియర్ తీసుకోవాలి.
P1ని 1 అట్మాస్ఫియర్ తీసుకోవాలి. టైర్లో గాలి నింపిన తర్వాత దాని ప్రెషర్ 2 అట్మాస్ఫియర్ అయింది కాబట్టి P2 విల్ బి కన్సిడర్డ్ యాజ్ 2. మరి గామా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్వశ్చన్లో మనం గామా వాల్యూ ఎక్కడ ఏమి ఇచ్చారు అనేది చూడండి. అజ్యూమ్ మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు, బ్రాకెట్లో గామా వాల్యూ ప్రొవైడెడ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2. క్వశ్చన్లో గామా వాల్యూ ప్రొవైడెడ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్రొవైడెడ్. సో T1 అంటే T పవర్ 3/2, P1 అంటే 1 అట్మాస్ఫియర్ పవర్ 3/2 ఇజ్ ఈక్వల్ టు T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. P2 అంటే 2 పవర్ 3/2. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం T2 ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ T1. 1 పవర్ 3/2 ఎనీవే 1, 2 పవర్ 3/2. సో దీనిని ఇటువైపు తీసుకొచ్చేద్దాము. T2 పవర్ 3/2 ఇజ్ ఈక్వల్ టు T పవర్ 3/2 అలాగే ఉంటుంది, ఇది ఇటువైపు వస్తే బై 2 పవర్ 3/2. ఈ 3/2ని తీసేయాలి కాబట్టి వాట్ వీ డూ ఈజ్ ఎక్స్పోనెంట్స్ని 2/3తో మల్టిప్లై చేస్తాం. ఎక్స్పోనెంట్స్ని 2/3తో మల్టిప్లై చేస్తే ఇది 2/3, ఇక్కడ కూడా 2/3, ఇక్కడ కూడా 2/3. సో 2/3 2/3 మార్ దియా. సో 2 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏమొస్తుంది T బై 2 సారీ నేను తప్పు వేశాను, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 1 అవుతుంది కదా, పవర్ వస్తే మనకి పైకి తీసుకెళ్తాము, నేను చిన్న మిస్టేక్ చేశాను. ఓకే, 1 పవర్ 3/2 అంటే 1 పవర్ 3/2 ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 1. సో మనము రీఅరేంజ్మెంట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే T2 ఇజ్ ఈక్వల్ టు, సారీ ఒక్కసారి రీఅరేంజ్మెంట్ చేస్తున్నాను, T2 ఇజ్ ఈక్వల్ టు T ఇంటూ 2/1 హోల్ పవర్ 1 మైనస్ 3/2 బై 3/2. ఒక్కసారి చూడండి నేను కరెక్ట్గా రాసానా లేదా, అది అటు నుంచి ఇటువైపు కిందకు వచ్చింది. అండ్ రెండు ఎక్స్పెరెంట్స్ని డివైడెడ్ బై 3/2 చేశాను, రెండు ఎక్స్పెరెంట్స్ని డివైడెడ్ బై 3/2 చేశాను. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే T2 ఇజ్ ఈక్వల్ టు T ఇంటూ 2 పవర్ మైనస్ 1/3 వస్తుంది, మైనస్ 1/3. ఒకసారి దీన్ని చెక్ చేయండి, అంటే ఇది ఏమైంది T బై క్యూబ్ రూట్ ఆఫ్ 2, T బై క్యూబ్ రూట్ ఆఫ్ 2. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో బేసికల్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అడియాబాటిక్ లేదా ఐసోథర్మల్ ఈ ప్రాసెస్లన్నీ కూడా చూసుకున్న చాలు, మనకి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్స్లో చాలా తక్కువగానే కనిపించాయి మనకి. ఎక్కువగా కార్నాట్ ఇంజన్ మీద, అలాగే అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా సిపి-సివి రిలేషన్ మీద, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉండండి, చాలా ఈజీగానే మనకి బిట్స్ ఉంటాయి. ఎంసెట్లో ఎక్కువ వెరీ టఫ్ క్వశ్చన్స్ అయితే రావు. మనం ఇప్పుడు చేసిన మోడల్సే ప్రీవియస్ ఇయర్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మనకి కార్నాట్ ఇంజన్ మీద అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్స్లో. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ టీఎస్ ఎంసెట్లో కానీ మనకి ఏపీ ఎంసెట్లో కానీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కార్నాట్ ఇంజన్ మీద కనిపిస్తున్నాయి నాకు. సో కార్నాట్ ఇంజన్, అలాగే అడియాబాటిక్ ప్రాసెస్లో పీకి వీకి రిలేషన్, టీకి వీకి రిలేషన్, అలాగే పీకి టీకి రిలేషన్ చూసుకోండి. అడియాబాటిక్ ఐసోథర్మల్లో వర్క్ డన్ మీద ఫార్ములా చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ చూసుకోండి. పీవీ గ్రాఫ్ నుంచి వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో 1 షాట్ క్లాస్ అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టాను, దాని లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ థియరీ బిట్స్ కూడా మనకి ఇక్కడ చాలా కనిపించాయి. థియరీ బిట్స్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్? మెల్టింగ్ ఆఫ్ ఐస్, కండక్షన్ ఆఫ్ హీట్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. ఇది ఒక థియరీ బిట్. ఏది రివర్సిబుల్ ప్రాసెస్ కాదు అని అడిగారు. ఏది రివర్సిబుల్ ప్రాసెస్ కాదు మనకి అంటే ఆప్షన్స్ ఏంటి? మెల్టింగ్ ఆఫ్ ఐస్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్. కండక్షన్ ఆఫ్ హీట్ అంటే ఒక రాడ్ని ఒకవైపు హీట్ చేసాము, ఆ హీట్ ఆ రాడ్లో ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఫ్లో అయింది, మళ్ళీ రివర్స్లో ఫ్లో చేయగలమా? చేయలేము, ఇదే కరెక్ట్ ఆప్షన్. మిగతాది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, గ్యాస్ని ఎలా అయితే ఎక్స్పాండ్ చేసామో మళ్ళీ అలాగే మనం కంప్రెస్ కూడా చేయొచ్చు, సో అది కూడా రివర్సిబుల్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ కూడా రివర్సిబుల్.
సో మనకున్నది ఏంటి అంటే కండక్షన్ ఆఫ్ హీట్ ఈజ్ నాట్ రివర్సిబుల్. ఇలాంటి చిన్న చిన్న థియరీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎఫిషియన్సీ, ఏపీ ఎంసెట్లో వచ్చిన థియరీ క్వశ్చన్ చూడండి. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజన్ ఆప్షన్స్ ఏంటి అంటే ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టాన్స్, ఇట్ క్యాన్ బి 100%, it is not affected by the thermal capacity of the source or sink. సో ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది అడుగుతున్నారు. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టాన్స్. కార్నాట్ ఇంజన్ ఫార్ములాలో 1 - T2/T1 అంటే కార్నాట్ ఇంజన్ అనేది సింక్ టెంపరేచర్ మీద సోర్స్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ 100% అవ్వచ్చు, ప్రాక్టికల్గా పాసిబుల్ చెయ్యొచ్చు, మనకు అవ్వకపోయినా బట్ పాసిబిలిటీ అయితే ఉంది. సో రాంగ్ ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టాన్స్. మనం ఏ వర్కింగ్ సబ్స్టాన్స్ వాడుతున్నామో అనేది డజంట్ మ్యాటర్ ఇన్ కేస్ ఆఫ్ కార్నాట్ ఇంజన్. సో చాలా క్వశ్చన్స్ కార్నాట్ ఇంజన్ మీదే ఉన్నాయి. అలాగే వర్క్ డన్ బై ద గ్యాస్ ఇన్ ద ప్రాసెస్ షోన్ ఇన్ ద ఫిగర్ విల్ బి పాజిటివా నెగిటివా అడిగారు. మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చెయ్యమని కూడా అడగలేదు. ఇలా ఒక డయాగ్రామ్ ఉంది. It started from A, B, C and D. సో ABCD క్వశ్చన్ ఇచ్చారు. ఇది పాజిటివా నెగిటివా, ఇందులో వర్క్ డన్ పాజిటివా నెగిటివా అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ కన్వెన్షన్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ డన్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ డన్ నెగిటివ్. ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వర్క్ డన్ నెగిటివ్. ఇలాంటి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు చూడండి. 21 ఏపీ ఎంసెట్లో మాత్రం థియరీ క్వశ్చన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ అలా అని ఈ ఇయర్ కూడా థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి అంటే రాంగ్. ఏపీ ఎంసెట్లో ఇంకా వచ్చిన చాలా క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ జనరల్ ఈజ్ అ స్లో ప్రాసెస్? ఏది చాలా స్లో ప్రాసెస్? ఐసోథర్మల్, అడియాబాటిక్, ఐసోబారిక్, ఐసోకోరిక్. ఆబ్వియస్లీ ఐసోథర్మల్ వెరీ స్లో ప్రాసెస్, అడియాబాటిక్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్, అంతే. A given system undergoes a change in the work done by the system equals the decrease in its internal energy. The system must have undergone. Okay, system undergoes a change in which work done by the system is equal to change in internal energy. Given question ఏంటి అంటే ఒక ప్రాసెస్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ అని ఇచ్చారు. అది ఏ ప్రాసెస్ అన్నారు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ అయిందంటే డెల్టా క్యూ మస్ట్ బి ఈక్వల్ టు 0 కదా. డెల్టా క్యూ 0 అయ్యింది అంటే అది ఏ ప్రాసెస్? అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇంత వెరీ సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏపీ ఎంసెట్లో అడగడం జరిగింది. ఇంకా ఏపీ ఎంసెట్లో కార్నాట్ ఇంజన్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో మీరు కార్నాట్ ఇంజన్ మీద ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటే అన్ని పాసిబుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద, నెక్స్ట్ ఆల్ ద ప్రాసెసెస్, అసలు ప్రాసెసెస్ మీద కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ అ లాట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.